ఈరోజు గాడ్ ఆఫ్ రెస్టరేషన్. రెస్టరేషన్ అంటే మనం ఏదైనా కోల్పోతేనే తిరిగి రావడం కాదు. అందులో చాలా రకాలు ఉంటాయి. రోమీలకు రాసిన పత్రికలో చూస్తే మానవుడు పాపము చేసి దేవుడు యొక్క మహిమ పొందలేకపోయాడు, లేక దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఆ మహిమను కూడా తిరిగి పొందుకోవడం కూడా రెస్టరేషన్ అంటారు. ఓకే, అంటే దేవుడి ప్రణాళిక ప్రకారం ఏదైతే ఇంకా మన జీవితంలో జరగలేదో అది ఆరంభం అవ్వడము కూడా రెస్టరేషన్. మనం సాధారణంగా రెస్టరేషన్ అంటే మనము కోల్పోయిందే పొందుకోవడం అనుకుంటాం. కరెక్టే, అది కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఎనీ రెస్టరేషన్ బిగిన్స్ ఒక్కొక్కసారి నీ జీవితంలో వచ్చే ముందు ఆత్మలోకంలో జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద స్పిరిట్ రియల్. అంటే ఒక్కొక్కసారి నీకు మనసులో నూతన పరుస్తుంది, శరీరంలో నూతనం అవుతుంది, లేక నిరీక్షణ వస్తుంది. దేవుడు ప్రత్యేక రీతిలో ఎన్నడూ మాట్లాడని రీతిలో నీతో మాట్లాడతాడు. ఇలాగా అపోస్తుల కార్యములు 3:21 యాక్ట్స్ చాప్టర్ 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. మలాఖీలో ఒక ప్రొఫెసీ ఉంటుంది. ఏలియా మళ్ళా వస్తాడు, యోహాను వచ్చాడు, అన్ని రెస్టోర్ చేశాడా? యోహాను రెస్టోర్ చేశాడు. ఎలాగా? అతడు ఎడారిలో ఒక మార్గాన్ని సరళం చేస్తాడంట. ఓకే, ఎవరి కొరకు మార్గాన్ని సరళం చేస్తాడు? యేసయ్య. సమస్తము సృష్టించింది ఎవరు? ఎవరి కొరకు? ఎవరి ద్వారా? సమస్తాన్ని తిరిగి బాగు చేయగల సామర్థ్యం ఎవరికి ఉంది? మరి ఆయనకి మార్గం సిద్ధపడితే సమస్తాన్ని రెస్టోర్ చేసినట్ట కదా, బై ప్రిపేరింగ్ ఎ వే. అంటే యేసు ప్రభు వారు సమస్తాన్ని బాగు చేయగలడు. అవునా? నూతన ఆకాశము, నూతన భూమి, సమస్తము నూతనమవుతూనే ఉంటాడు ప్రకటనలో. అవునా? 21. హీ మేడ్ ఎవ్రీథింగ్ న్యూ. ఆయన్ని నమ్ముకుంటే, ఆయన జీవితంలోకి వస్తే సమస్త నూతనమైనవి ఆరంభమైనట్ట కదా. నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోకపోవచ్చు. లాజరస్ లాగా నువ్వు క్లెయిమ్ చేసుకోకుండా ఉండొచ్చు. నీలో యేసు ఉన్నా సరే నాకు ఈ ధనవంతుడే ఇవ్వాలా అని నువ్వు వేసిన నమ్మవు. విశ్వాసం ఉంది, వాక్యం తెలుసు, కానీ నీ డిమాండ్ వాక్యం మీద ఉందా, దేవుడి మీద ఉందా, పరిశుద్ధాత్మ మీద ఉందా, ధనవంతుడి మీద ఉందా? అంటే లాజరస్ విశ్వాసం ఉన్నా సరే కనుచూపుతో నడుచుకున్నాడా, విశ్వాసంతో నడుచుకున్నాడా? కనుచూపుతో నడుచుకున్నాడు. ఈరోజు విశ్వాసులందరూ కనుచూపు విశ్వాసం మీదకే షిఫ్ట్ అవును గాక. ఫెయిత్ పీపుల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ వాట్ దే సీ. దే డిమినిష్ దెమ్సెల్వ్స్ ఆర్ దే మ్యాగ్నిఫై దెమ్సెల్వ్స్ బేస్డ్ ఆన్ వాట్ దే సీ. వాళ్ళు చూసేదాన్ని బట్టి మేము బ్లెస్డా కాదా అని అనుకుంటూ ఉంటారు. కరెక్టే, ఒక్కొక్కసారి విశ్వాసం అనేది నిజ స్వరూపంగా మారుతుంది. కానీ ఒకసారి నీకు లేట్ అయినా, నీలో జరగకపోయినా దేవుడు ఒక మాట చెప్తే జరుగుతుంది. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవసరం. అంటే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత సమస్త భూలోకములో ప్రతి విశ్వాసికి అన్ని కుదురుబాటు కాలములు అనేవి ఆరంభమైపోయాయి. అది ఒక్కొక్కసారి నువ్వు 10 ఏళ్ళు వెయిట్ చేయాలా, ఒకసారి నువ్వు ప్రార్థనలో ఎదగాల. ఎందుకు ఆలస్యం జరుగుతుంది అంటే ఆశీర్వాదం రావడం ఒక రకంగా ఈజీ, అది నిలుపుకోవడం కొంచెం కష్టం. యేసుని ఇప్పుడు దాకా నమ్మిన ఈ రోజు నుంచి నీ జీవితంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు ఆరంభమవును గాక. మే గాడ్ బిగిన్ సంథింగ్ గ్లోరియస్ ఇన్ యువర్ లైఫ్. యెషయా 49:6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయి రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను సమస్తము కోల్పోయింది తిరిగి ఇవ్వడం అనేది నాకు పెద్ద పని కాదు అంటున్నాడు. గాడ్ కెన్ డూ మోర్ దాన్ రెస్టోరేషన్. నీకు కోల్పోయింది తిరిగి ఇవ్వడం దేవుడికి పెద్ద మ్యాటర్ కాదు. ఆయన ఏమంటున్నాడు? నేను కోల్పోయింది తిరిగి ఇవ్వడమే కాదు, వెలుగుగా ఉండి వాళ్ళని రక్షించే సాధనముగా చేస్తారంట. రెస్టోరింగ్ ఈజ్ నో బిగ్ డీల్. నీ ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వడం, నీకు కోల్పోయిన డబ్బుని తిరిగి ఇవ్వడం, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడం ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. ఈరోజు నీకు దేవుడు తిరిగి ఇవ్వడం కంటే గొప్ప విషయాలు దేవుడు జరిగించును గాక. సో ఇఫ్ యూ ఆస్క్ గాడ్, నువ్వు ఒకటి అడిగావు అనుకో, ఎంతమంది మీ మమ్మీని అమ్మ కొంచెం పెట్టంటే ఎంత పెట్టింది? తల్లి అయినా మరచు, కానీ నువ్వు పడేసేయని నేను పట్టించుకోదు, కానీ అంత ఇయ్యాలి ప్లేట్లో. మళ్ళీ
నువ్వు ఎంత ఏమంటే ఎంత వేసింది అది అలాగే తినేసావు అనుకో, ఇంకొంచెం అయినా మళ్ళీ వేసేస్తుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను అంతకంటే ఎక్కువ అని చెప్తున్నాడు. ఎందుకు మమ్మీ వై డిడ్ యు పుట్ మామీ దేర్? అండ్ హి సేస్ లుక్ ఐ యామ్ మోర్ దెన్ ద మమ్మీ. గాడ్ ఈస్ టెల్లింగ్. పక్కనతో చెప్పు, హీ ఈస్ మోర్ దెన్ యువర్ మమ్మీ అని చెప్పు. మీ మమ్మీ కంటే ఆయన చేయి చాలా పెద్దది అనండి. ఇర్మియా 30:17. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఏదైతే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నావో, ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటున్నావో, దానికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. డాక్టర్ చెప్పాడా ఇక జీవితాంతం ఈ షుగర్కి నువ్వు మందులు వేసుకోవాలా, ఈ బీపీకి మందులు వేసుకోవాలి, థైరాయిడ్కి నొప్పులు. ఎవరును లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదని పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా. అప్పుడప్పుడు దేవుడు వెయిట్ చేస్తాడు. నలుగురు కాకులై నిన్ను అవమానపరిచేది, నువ్వు ఫీల్ అయ్యి కురింగిపోయి లాస్ట్కి దేవుడి మీద కలిగేదాకా దేవుడు వెయిట్ చేస్తాడు. అప్పుడు అవతలోళ్ళు ఇది ఇలా అయిపోయింది అనుకో, అప్పుడు దేవుడు మొదలు పెడతాడు. కీర్తనలు 23:3 నా ప్రాణమునకు ఆయన సేద తీర్చువాడు అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది తెలుసా? He restoreth my soul. What is that? He restoreth my soul. ప్రాణమును తిరిగి బాగు చేయవాడు. He restoreth my soul. ఎలా చేస్తాడు? How? ఆత్మను తిరిగి బాగు చేయడం ఏంటి? Why? God first deals with your mindset. Restoreth your soul. యోహాన్ రాసిన అధ్యాయంలో ఉంటుంది, 3:2 ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవెందులో వర్ధిల్లాలంట? అన్ని విషయం. అంటే దేవుడు ముందు దేన్ని వర్ధిల్లింపజేస్తాడు? ఆత్మల వర్ధిల్లుతుంది దేవుని వాక్యము. ఎప్పుడైతే దేవుడు నీవు కోల్పోయింది తిరిగి పొందుకుంటావనే వాక్యము నీలో వేసి నీకు విశ్వాసం కలుగు చేస్తాడో అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నీ ఆత్మ వర్ధిల్లినప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావండి. ఆరోగ్యం. ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. ఆత్మ వర్ధిల్లింది పరిపూర్ణముగా ఈ వాక్యము ద్వారా వర్ధిల్లుతుంది. దెన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ విల్ బి రెస్టోర్డ్, సోల్ ప్రాస్పర్. ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంటే ఈ వింటున్న వారందరూ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లిన తర్వాత శరీర సంబంధమైన వర్ధిల్లడం ఆపడం నీ వల్ల కాదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎవరైనా లైట్ స్విచ్ ఆన్ చేసి లైట్ వెళ్ళకుండా చేశారా? కరెంట్ ఉన్నప్పుడు చెప్పండి. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి తిరగకుండా చేశారా? ఆత్మలో వర్ధిల్లితే శరీరంలో వర్ధిల్లుతుంది. రెస్టరేషన్ ఇన్ ద సోల్ ఈజ్ అన్స్టాపబుల్. ఇట్ విల్ షూర్లీ మేనిఫెస్ట్ ఇన్ ద ఫిజికల్ realm. ఆత్మలో నీకు సమృద్ధి కలిగినప్పుడు, ఆత్మలో నీవు ఎదిగినప్పుడు, ఆత్మలో ఒక వాక్యం వచ్చినప్పుడు శరీర సంబంధంగా అది నెరవేరి తీరుతుంది. ఈ రెస్టోరత్ మై సోల్. ఇర్మియా గ్రంథం 24:7. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగినట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. అండ్ ఐ విల్ గివ్ దెమ్ ఎ హార్ట్ టు నో మీ దట్ ఐ యామ్ ద లార్డ్. అయితే మీరు ఏ దేవుడని తెలుసుకోబోతున్నారు? తిరిగి నీకు ఇచ్చే దేవుడు అని తెలుసుకోబోతున్నారు. అండ్ దే షల్ బి మై పీపుల్ అండ్ ఐ విల్ బి ద గాడ్ ఫర్ దే షల్ రిటర్న్ unto me with their whole heart. హోషేయ 6:1. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఎందుకు కొడతాడు? తల్లి ఊరికే కొడతాడా కొడుకుని? నో, గుర్తుపెట్టుకో. అలాగే ఇప్పుడు దాకా జరిగినటువంటి ఆలస్యములు ఇక ఆశీర్వాదాలుగా మారుతాయి. నజరేయుడైన యేసయ్య, నీవు మాట్లాడు దేవుడవు నాయన. నీ వాక్యము నీ ఆత్మతో కలిపితే నిజ స్వరూపమై ఎలా వారుతుందో వాక్యానికి ముందే కొన్ని వందల సాక్ష్యాలు, దశాబ్దాల నాటి బాధలను తీసివేసావయ్యా. యు హావ్ రెస్టోర్డ్. ఈరోజు ఈ వాక్యం విని అనేకులకి విశ్వాసం వచ్చింది. అయితే ఆ విశ్వాసము నిలకడగా ఉండి ఆశీర్వాదములు నిలకడ దయచేయమని నజరేయుడైన యేసువన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.